హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ బొమ్మకంటి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకంటే మీ అందరి సపోర్ట్ వల్లే మనకైతే యూట్యూబ్ నుండి లాస్ట్ మంత్ ఫస్ట్ పేమెంట్ అయితే రావడం జరిగింది. సో మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లనే మనకైతే ఇది సాధ్యమైంది కాబట్టి సో వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. అండ్ ఒక నిమిషం, టాపిక్లోకి వెళ్ళే ముందు నేను మీకు ఒక ఫోటో వేస్తాను చూడండి. తను వచ్చేసి ఆ రోజు 72 ఓఎఫ్డి అయితే చేసింది. అండ్ డెలివరీ కౌంట్ వచ్చేసి 64 అయితే ఉంది. సో తను చేసింది ఇక్కడ మన హైదరాబాద్లోనైతే కాదు, తను చేసింది ఖమ్మం హబ్లో అనమాట. సో ఖమ్మం హబ్లో అంటే అటు సైడ్ విలేజ్ సైడ్ ఉంటూ కూడా అన్ని డెలివరీ కౌంట్ అంత ఉందంటే అది మామూలు విషయం కాదా, చెప్పుకోదగ్గ విషయమే. సో అండ్ ఇంకోటి, నేను ఇప్పుడు తన గురించి ఎందుకు చెప్తున్నా, సిస్టర్ గురించి ఎందుకు చెప్తున్నా అనేది మనమైతే వీడియో చివరిలో అయితే చూద్దాం. సో ఇప్పుడైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్తే ఈ వీడియో లెంత్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ఎందుకంటే నేను ఈ వీడియోలో మీకు ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఒక్క వీడియో చూడడం వల్ల మీకు అసలు ఈ ఫ్లిప్కార్ట్ ఈ కార్ట్ డెలివరీలో జాయిన్ అవ్వాలా వద్దా అని చెప్పేసి మీకు అయితే ఒక పిక్చర్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఖాళీగా ఉన్నవారు జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ప్లస్ లేదంటే 18 to 30K అంటే వేరే జాబ్స్ చేస్తుంటే శాలరీ సరిపోకపోతే సో ఇది 18 to 30K వరకు కూడా మెర్ను చేయాలనుకునే వాళ్ళకు ఇదైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో మీరు ఏంటంటే కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారు అనుకోండి, మీకంటే ఒక క్లారిటీ వస్తుంది, ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. సో క్లారిటీ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వాలా వద్దా అనేది మీ ఇష్టం అనమాట. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు లెంత్ ఎక్కువ అంటే నేను ఈ వీడియోలో అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండ్ ఇందులో ఏంటంటే చాలా టాపిక్స్ కవర్ అయితే చేస్తాను. ఆ టాపిక్స్లో ఏంటంటే అది మొత్తం మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. సో ఇది ఎలా ఉంటుంది ఏంది కదా అని చెప్పేసి మీకు అయితే అర్థమవుతుంది. సో దీన్ని బట్టి మీరు జాయిన్ అవ్వాలా వద్దా అని చెప్పేసి మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇక టాపిక్స్ నేను ఇందులో ఏమేమి కవర్ చేస్తున్నా అంటే టైమింగ్స్, శాలరీ, వీక్ ఆఫ్స్, లీవ్స్, అండ్ బైక్, పెట్రోలు, అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్ డాక్యుమెంట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఇదే జాబ్ ఎందుకు చేయాలి, బయట వేరే డెలివరీ జాబ్స్ ఉన్నాయి, వేరే జాబ్స్ ఉన్నాయి కదా, సో పర్టికులర్గా ఇదే జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది. సో ఇలా ఈ విషయాలపైన ఖచ్చితంగా మనం క్లియర్గా తెలుసుకున్నాం అనుకోండి, దాని తర్వాత మీరు ఈ జాబ్ చేయాలా వద్దా అని చెప్పేసి మీకు అవగాహన వస్తుంది. ఇందులో జాయిన్ అవ్వడం వద్దా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే మీకు ఖాళీగా ఉండి జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నా లేదంటే ఎక్కువ ఎర్నింగ్స్ కావాలనుకున్నా ఈ వీడియో అయితే చూడండి, మీకంటే ఒక పిక్చర్ క్లారిటీ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు జాయిన్ అవ్వాలా వద్దా అనేది మీ ఇష్టం అనమాట. ఫస్ట్ టాపిక్ వచ్చేసి టైమింగ్స్ అనమాట. సో మనం ఏ జాబ్ చేయాలనుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్స్ చూస్తాం అనమాట. సో టైమింగ్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయి, లేదంటే ఓవర్ టైమ్స్ ఉందా అని చెప్పేసి. సో ఎందుకంటే టైమింగ్స్ని బట్టే మనం శాలరీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి టైమింగ్స్ ఏంటంటే ఆ టైమింగ్స్ అనేది మీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఎందుకంటే పర్టికులర్ టైమింగ్స్ అనేటివి ఏమి ఉండవు. సో ఎందుకంటే మామూలుగా మనం అబ్బుకి మార్నింగ్ 7 o'clock వెళ్తాం. 7 o'clock వెళ్ళిన తర్వాత ఏదైతే నీకు రూట్ ఇస్తారో ఆ రూట్కి వెళ్ళి అక్కడ నీకు ఇచ్చిన షిప్మెంట్లు, సో నీ రూట్లో ఇంకో 3-4 ఉంటారు అనుకోండి. సో ఎవరెవరు ఏ ఏరియా పోతురు అని చెప్పేసి మళ్ళీ మీ ముగ్గురు కలిసి డివైడ్ చేసుకుంటారు. డివైడ్ చేసుకున్న తర్వాత నీ ఏరియా పార్సల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ నీ పేరు మీద అవుట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్సెల్ అనేది కొడతారు అనమాట. సిస్టమ్లో ఎక్సెల్ ఎంట్రీ చేసుకున్న తర్వాత మనల్ని బయటికి పంపిస్తారు. సో బయటికి పంపించిన తర్వాత బయట రూట్ సెట్ చేసుకోవాలి. రూట్ సెట్ చేసుకొని బ్యాగ్లో పెట్టేసుకోవడానికి దీని అన్నిటికీ మ్యాక్సిమం ఒక 1 hour అయితే టైం పడుతుంది. సో అంతకంటే ఎక్కువ పట్టదు. సో 1 hour టైం పట్టిన తర్వాత 7కి వెళ్తే 8:15, 8:20 వరకు అయిపోయింది అనుకోండి. సో 8:20 వరకు అయిపోయినా కానీ మీరు ఇక రూట్కి స్టార్ట్ అవుతారు కదా. సో రూట్కి స్టార్ట్ అవుతుంటే ఇక మార్నింగ్ టిఫిన్ చేసి రూట్ స్టార్ట్ చేసిరు అనుకోండి. సో మధ్యలో 8:20 అయినా కానీ మీకు ఇంకా 40 minutes టైం ఉంది కదా. సో ఒక 20 minutes టిఫిన్ చేసినా కానీ మీరు రూట్ స్టార్ట్ చేసే వరకు ఒక 9 అయింది అనుకోండి. సో 7కి వెళ్ళిన మీరు 9 వరకు రూట్ స్టార్ట్ చేసిరు అనుకోండి, అంటే ఇంకొక 2 hours అనుకుందాం. సో ఈ 2 hours అయిపోయింది. సో అండ్ ఇక్కడ రూట్కి వెళ్ళిన తర్వాత ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది సిగరెట్స్ అలవాటు ఉంటుంది, కొంతమందికి టైం పాస్, కొంతమందికి ఫోన్ కాల్ వస్తాయి, ఇక ఉంటాయి కదా రకరకాలుగా. సో అవి అనేది ఏంటంటే ఆ టైమింగ్స్ అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. లేదు నాకు సిగరెట్ అలవాటు లేదు, నాకు ఏం పని లేదు, నేను వచ్చింది నా పని ఏదో నేను చేసుకోవాలి పోవాలనుకుంటే సో మీకైతే చాలా టైం అయితే సేవ్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మీకు ఒక 40 డెలివరీస్ ఇచ్చారు అనుకో, ఎప్పుడు కూడా కొత్త వాళ్ళకి ఫస్ట్ డేనే 40-50 అయితే ఇవ్వరు. మ్యాక్సిమం ఎంత ఇస్తారు అంటే 20-30 ఇట్లా ఇస్తారు. ఎందుకంటే మీకు కూడా రూట్ అయితే అవగాహన రావడానికి. సో మీరు వెళ్ళిర్రు ఫస్ట్ రోజు ఒక 40 ఇచ్చారు అనుకుందాం. సో 40 ఇచ్చారు అనుకో, 40 అంటే మీరు కొత్త కాబట్టి ఎంత లేదన్నా అన్ని ఒకటే ఏరియాలు ఉంటాయి, ఒకే కస్టమర్కి 2-3 ఉంటాయి, లేదంటే ఒకటే గల్లీలో 3-4-5 ఉంటాయి. సో ఇట్లా ఏంటంటే మొత్తం ఒకటే ఏరియాలు ఉంటాయి కాబట్టి మీరు ఎంత స్లోగా కొట్టినా కానీ ఖచ్చితంగా 40 డెలివరీస్ కావడానికి మీకు 3 hours, అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదు. 3 hours అంటే 3 hours, అంతకంటే టైం అస్సలే పట్టదు. సో ఇప్పుడు ఈ 3 hours ప్లస్ ఇవి ఒక 2 hours అయిందనుకో, సరే మీరు ఇంకా ఏదో సంథింగ్ ఫోన్ ఇష్యూ ఏదన్నా ఉండి మీకు ఇంకా ½ an hour లేట్ అయింది అనుకుందాం. 3:30 అంటే 3.5 hours పట్టింది అనుకోండి.
3.5 అవర్స్ ప్లస్ ఇవి ఒక 2 అవర్స్ 5.5 అవర్స్ అయింది కదా. సో అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, మీ దగ్గర ఏదైతే పెండింగ్ షిప్మెంట్లు ఉంటాయో లేదంటే సీఓడి పైసలు ఉంటాయో అవి ఏం చేయాలి, తీసుకొచ్చి మళ్ళీ ఆఫీస్లో అయితే ఇవ్వాలి. సో అవి ఇవ్వడానికి మీరు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆఫీస్లో కూడా ఒక 30 to 1 అవర్ పడుతుంది టైం అయితే, అంతకంటే ఎక్కువైతే పడుతుంది అనమాట. సో అవి ఒక 5.5 అవర్స్ ప్లస్ ఇది ఒక 1 అవర్ వేసుకుందాం. సో ఈ 1 అవర్ వేసుకున్నా కానీ మొత్తం ఎంత అయింది మనకు, 6.5 అవర్స్ అయితే అయింది. సరే అండ్ హాఫ్ ఏముంది, 7 అవర్స్ అయితే వేసుకుందాం. సో మనకి ఎంత మొత్తం 7 అవర్స్ టైమింగ్స్ అయితే పట్టిందనమాట. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను చెప్పింది 7 అవర్స్ అని చెప్తున్నాను కదా, 7 అవర్స్ కంటే చాలా అంటే చాలా తక్కువ పడుతుంది. నేను ఒక కొత్త వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని మరీ చెప్తున్నా. సో ఎందుకంటే ఇవాళ నేను సీనియర్ కావచ్చు, ఇవాళ నేను పాత వ్యక్తిని కావచ్చు, ఇవాళ నాకు రూట్ అలవాటు ఉండొచ్చు, నేను తొందరగా కొడుతున్నా కావచ్చు. సో యాజ్ ఒక కొత్త మెంబర్గా ఆలోచించినప్పటికి కూడా 7 అవర్స్ అంతకంటే ఎక్కువ కాదు. అదేది మొత్తం ఇక మనం రూట్ పోయి ఫస్ట్ హబ్బుకి వచ్చినప్పటి నుండి పోయి రూట్ క్లియర్ చేసుకొని మళ్ళీ హబ్బుకి వచ్చి పెండింగ్ ఇచ్చే వరకు కూడా 7 అవర్స్ అని చెప్పాను. సో అంతకంటే తక్కువే పడుతుంది, అంతకంటే ఎక్కువైతే పట్టదు. నేను ఒక కొత్త వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చెప్తున్నాను అనమాట. సో ఇదేంటంటే మీకు టైమింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఇంకా కూడా తొందరగా అంటే తొందరగా చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే, నువ్వు ఇప్పుడు ఫస్ట్ డే నీకు ఒక 40 ఇచ్చినప్పుడు నువ్వు 3 అవర్స్లో కొట్టావు అనుకో, సెకండ్ డే అట్లా 1 వీక్ వరకు 3 అవర్స్లో కొట్టావు అనుకో, అదే 40 డెలివరీస్ ఖచ్చితంగా నువ్వు ఒక 15 డేస్ తర్వాత 100% చెప్తున్నా, నువ్వు ఖచ్చితంగా ఒక 2 అవర్స్లో కంప్లీట్ చేసుకొని వస్తావు. సో అది ఎలా అనేది చేస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, మీరు 3 అవర్స్ అన్నది కాడ ఏమవుతుందంటే 2 అవర్స్కి వచ్చేసింది, అంటే 6 అవర్స్ 5 to 6 అవర్స్ డ్యూటీ చేస్తారనమాట మీరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ పెండింగ్కి వచ్చేసరికి ఇక్కడ అబ్బులు ఎట్లుంటుంది అంటే, సెకండ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చినాక పెండింగ్ తీసుకుంటారు. సో అదొకటి ఇబ్బంది అనమాట. సో సెకండ్ షిఫ్ట్ వాళ్ళు రావాలంటే వాళ్ళు వచ్చేసరికి 1:30 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. వాళ్ళు వచ్చేసరికి ఒకవేళ మల్టీ రన్ వచ్చింది అనుకో, అది దింపుకుంటారు. సో అక్కడ వెయిట్ చేస్తావు. కానీ నువ్వు వర్కింగ్ చేసింది ఏంటంటే, అక్కడ నువ్వు ఒక 3 అవర్స్ ప్లస్ మార్నింగ్ వచ్చినాయి ఒక 2 అవర్స్, మళ్ళీ పెండింగ్ ఇచ్చేటప్పుడు ఒక 1 అవర్ ఉంటావు. కాకపోతే ఏంటంటే మధ్యలో సెకండ్ షిఫ్ట్లో వచ్చి ఉంటారు ఇష్టమా, అదే కొద్ది ఇబ్బంది అనిపిస్తుంది. సో మాక్సిమం మీరు వర్క్ చేసేది అయితే ఒక 6 to 7 అవర్స్ ఉంటుంది, అంతే ఉంటుంది అనమాట. సో ఓకేనా, ఇది టైమింగ్స్ అయితే. టాపిక్ వచ్చేసి శాలరీ. సో ఈ ఫ్లిప్కార్ట్ ఈకార్ట్ డెలివరీ జాబ్లలో పేమెంట్ అనేది 3 types ఆఫ్గా ఉంటుంది. సో ఒకటి వచ్చేసి షిప్మెంట్ వైజ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంజీ, సో మినిమం గ్యారంటీ. సో నెక్స్ట్ వచ్చేసి శాలరీ స్ట్రక్చర్ అయితే ఉంటుందన్నమాట. సో నన్ను అడిగితే ఈ మూడిట్లో ఏది బెటర్ అంటే నేనైతే షిప్మెంట్ వైజ్ అనే చెప్తాను. సో ఎందుకంటే ఈ శాలరీ గురించి ఎంజీ గురించి నెక్స్ట్ అయితే వేరే ఒక వీడియో చేద్దాం. సో ఎందుకంటే లెంత్ కాకుండా, సో ప్రజెంట్ అయితే షిప్మెంట్ వైజ్ అనే చూద్దాం. సో ఇప్పుడు షిప్మెంట్ వైజ్గా అంటే ప్రజెంట్ షిప్మెంట్ వైజ్గా వచ్చేసి 15+1 అయితే నడుస్తుంది. సో ఇది ఒక్కొక్క హబ్బులో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో నేనైతే ప్రజెంట్ మా హబ్ గురించి చెప్తున్నా. సో మా హబ్బులో వచ్చేసి 15+1 రూపీ అయితే నడుస్తుంది. సో ఈ 15+1 అనేది ఏంటంటే 15 రూపీస్ అయితే ఫిక్స్ ఉంటుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ 1 రూపీ వచ్చేసి ఏంటంటే కన్వర్షన్ అనమాట. సో ఈ కన్వర్షన్ అనేది ఏంది కూడా మీకు హబ్కి వచ్చి జాయిన్ అయినప్పుడు, వాళ్ళు జాయిన్ అయిన తర్వాత చేస్తూ ఉంటే తెలుస్తుంది. లేదంటే ఆ కన్వర్షన్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో అండ్ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, పేమెంట్ అనేది షిప్మెంట్ వైజ్గా ఒక్కొక్క హబ్లో ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది. సో అంతెందుకు, ఇప్పుడు మా హబ్ గురించి చెప్తున్నా కదా. సో మా హబ్లో కూడా కొంతమందికి 17 రూపాయలు ఇస్తారు, కొంతమందికి 15+1 రూపీస్ ఇస్తారు. సో ఎందుకు ఒకరికి 17 ఒకరికి 15 అని పారని చెప్పేసి నాకైతే అర్థమవుతలేదు. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే అందరికీ సేమ్ 17 అయితే ఇచ్చారు. సో ఈ మధ్యన ఇట్లా అయింది. సో ఇది ఏందనేది తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక టాపిక్లోకి వెళ్దాం. సో మళ్ళీ చెప్తున్నా, ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీరు హబ్లో జాయిన్ అయ్యే ముందే పేమెంట్ ఎంత అని అడగండి. ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఒక్కో హబ్లో ఒక్కో రకంగా ఉంటుందని చెప్పేసి పేమెంట్ అయితే. సో ఓకేనా. సో ఈ షిప్మెంట్ వైజ్గా ప్రజెంట్ అయితే హైదరాబాద్లో అంతటా కూడా 17 రూపీసే ఉంది. సో ఇప్పుడు మనం 17 రూపీస్ లెక్క మనం అయితే క్యాలిక్యులేట్ చేద్దాం ఈ వీడియోని, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోజులో 40 డెలివరీస్ అనేటివి కంప్లీట్ చేసిరు అనుకుందాం. సో 40 డెలివరీస్ మీరు కంప్లీట్ చేసినప్పుడు మీకు అమౌంట్ ఎంత అవుతుంది, 680 రూపీస్ అవుతుంది. సో మీరు అంటే ఇప్పుడు మీరు డైలీ 40 డెలివరీసే చేస్తామా అంటే అదేం లేదు, మీరు 40 డెలివరీస్ కంటే ఎక్కువ చేయొచ్చు, లేదంటే 40 డెలివరీస్ కంటే తక్కువ చేయొచ్చు. సో మనం ఏం చేద్దామంటే యావరేజ్గా ఒక 45 డెలివరీస్ అయితే తీసుకుందాం. ఖచ్చితంగా ఈజీ ఎంత లేదన్నా వీక్లీ చూసుకున్నాం అనుకో, వీక్లీ వైజ్ అయినా మంత్లీ వైజ్ అయినా సరే, నువ్వు ఎంత చూసుకున్నా కానీ నీకు నెలకు వచ్చేసరికి యావరేజ్ తీసుకుంటే షిప్మెంట్స్ నువ్వైతే డైలీ ఈజీగా 45 షిప్మెంట్లు అయితే కంప్లీట్ చేస్తావు. సో ఇప్పుడు మీరు ఒక డేకి వచ్చేసి 45 షిప్మెంట్స్ కొట్టిరు అని అనుకుందాం. సో అనుకున్నప్పుడు 45 × 17 ఎంత అవుతుంది, 765 రూపీస్ అవుతుంది అనమాట. సో అంటే మీరు ఒక రోజుకి 765 రూపీస్ ఎర్న్ చేస్తే మీరు 7 days డ్యూటీకి వచ్చారు అనుకో, అప్పుడు 7 × 765 ఎంత అవుతుంది అంటే మనకు 5300 రావట్లేదే.
సరే 5355 రూపీస్ ఏమో అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏందంటే గుర్తుపెట్టుకోండి, మీరు యావరేజ్‌గానే చెప్తున్నా. సో మీరు యావరేజ్‌గానే ఒక వీక్ వచ్చేసరికి ఎంత 5300 వరకు ఎర్న్ చేస్తున్నారనమాట. సో ఇది మీరు వీక్లీ 5300 ఎర్న్ చేసినప్పుడు, అదే మంత్‌కొచ్చేసరికి 4 వీక్స్ కదా! సో 4 వీక్స్ అంటే మీరు 4 ఇంటూ 5300 వేసుకున్నారనుకోండి, మీకు అప్పుడు పేమెంట్ ఎంత అవుతుంది? 21,200 వరకైతే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ఒక యావరేజ్ మన లెక్కలు మాత్రమే. ఎందుకంటే మీరు అంతకంటే ఎక్కువ కొట్టొచ్చు, తక్కువ కొట్టొచ్చు. కానీ ఎంత లేదన్నా కమ్‌సే కమ్ 18 వరకైతే ఎర్న్ చేయొచ్చు. సో నేను అందుకే థంబ్‌నెయిల్‌లో కూడా పెట్టాను. సో అంటే మీకు ముందు కూడా చెప్పాను. ఇదే వీడియోలో ముందు చెప్పాను కదా! 18K టు 30K వరకు ఎవరైనా ఎర్న్ అంటే ఈ మధ్యలో ఎంతైనా రావచ్చు. ఎందుకంటే మీరు ఒక 45 డెలివరీస్ కంటే ఎక్కువ కొట్టిరనుకోండి, మీకు 21,000 కంటే ఎక్కువ వస్తదనమాట. లేదు తక్కువనే కొట్టిరనుకోండి, మీకు 21,000 కంటే తక్కువ వస్తది. కానీ మీరు ఎంత తక్కువ కొట్టినా 18,000కి అయితే అమౌంట్ అయితే తగ్గదనమాట. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, మీకు ఎంత లేదన్నా మంత్లీ వచ్చేసరికి ఖచ్చితంగా తక్కువలో తక్కువ మీరైతే ఒక 20,000-25,000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకని మీకు చెప్తున్నా, ఇది జస్ట్ మన యావరేజ్ లెక్కలు కాబట్టినే మీకు నేనేం చెప్తున్నా అంటే, యావరేజ్‌గా 20 వరకైతే ఎర్న్ చేసుకోవచ్చని చెప్తున్నా అనమాట. సో ఓకేనా? మీకైతే అర్థమైంది కదా! మీరు జస్ట్ డైలీ ఒక 45 షిప్‌మెంట్స్ కొట్టిరనుకోండి, అదే మీకు 4 వీక్స్‌కి వచ్చేసరికి మీకు మంత్లీ సాలరీ వచ్చేసరికి ఎంత అయితది? 21,200 సంథింగ్ అయితది. సో అండ్ అందులో మీరు ఒక 2 వీక్ ఆఫ్సో, 4 వీక్ ఆఫ్స్ ఏమైనా తీసుకున్నా గానీ, సరే ఒక 2,000 తీసేసినా గానీ 19-20K. ఎందుకంటే 19-20K అయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే, మీరు షిప్‌మెంట్‌లు ఎక్కువ కొడతారు. ఎందుకంటే మనది అది యావరేజ్ లెక్క కాబట్టి, మీరు షిప్‌మెంట్ మీరు తీసుకున్న ఏరియాకి లోడ్ ఇంకెక్కువ వస్తే, సో మీకు ఇంకా డెలివరీ కౌంట్ కూడా పెరుగుతది కాబట్టి, సాలరీ అయితే తక్కువలో తక్కువ ఎంత లేదన్నా మీకు ఒక 20 వరకైతే ఎర్న్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇది సాలరీ గురించి. ఎందుకంటే ఇప్పుడు మీకు నేను ఇక పదే పదే రిపీట్ చేయను. ఎందుకంటే ఇక్కడ ఏందంటే యావరేజ్ లెక్కలనే చెప్తున్నా కాబట్టి మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికే. సో సాలరీ వచ్చేసి మంత్లీ మీకైతే షిప్‌మెంట్ వైస్ కొట్టుకుంటే ఎంత లేదన్నా ఒక 20-25K ఆర్ 30K వరకు కూడా కొట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో గైస్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వీక్ ఆఫ్స్ ఆర్ లీవ్స్ అనమాట. సో ఈ కార్ డెలివరీ జాబ్‌లో ఈ వీక్ ఆఫ్స్, లీవ్స్ అనేటివి ఎట్లుంటాయంటే, సో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఏందంటే, మీకు ఏదైనా 2 డేస్ లీవ్ కావాలి అని అనుకున్నప్పుడు, సో గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా రోజు ఒక 2 డేస్ లీవ్ కావాలి అనుకున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, మీ రూట్‌లో నీతో పాటు చేసేవాళ్ళు ఉంటారు కదా! సో ఇప్పుడు మీ రూట్‌కి మళ్ళీ ఒక్కొక్క ఏరియాకి ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఖచ్చితంగా ఉంటారన్నమాట నీతోటి చేసేటోళ్ళు. సో వాళ్ళతోటి ఏందంటే, ఫస్ట్ నువ్వు డిస్కస్ చేయాలి. ఏమని డిస్కషన్ చేయాలంటే, నాకు పలానా 2 డేస్ లీవ్ కావాలి. నేను ఆ 2 డేస్ ఉండలేను. నా రూట్ క్లియర్ చేయండి అని చెప్పేసి ఫస్ట్ మనం మన రూటోళ్ళతో డిస్కషన్ చేయాలి. సో డిస్కషన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, మనం హబ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. అన్న నేను పలానా డేట్లలో నేను వస్తలేను ఆఫీస్‌కి. నేను మా రూటోళ్ళతోటి మాట్లాడినా, వాళ్ళు నా రూట్ క్లియర్ చేస్తారని చెప్పేసి మనం చెప్పినామనుకో, సో ఆ 2 రోజులు నువ్వు రాకపోయినా గానీ ఏమనరనమాట. సో ఇక్కడ ఏందంటే, వాళ్ళు ఎందుకేమన్నారనంటే, నీ రూటు క్లియర్ అయితుంది. సో హబ్బోళ్ళకి ఎప్పుడు ప్రెషర్ పడతది, హబ్బోళ్ళకి ఎప్పుడు ప్రాబ్లమ్ అయితదంటే, నీ రూట్ క్లియర్ కానప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఇబ్బంది అయితదనమాట. సో ఏందంటే, నువ్వు ఫస్ట్ టైమ్ మీ రూట్ మేట్స్ తోటి చెప్పి పెట్టినావనుకో, వాళ్ళు నీ లోడ్ క్లియర్ చేసినప్పుడు హబ్ నుండి నీకు ఎటువంటి ఫోన్ కాల్స్ రావు, ఏం రావు. నీ రూట్ వాళ్ళు క్లియర్ చేస్తే ఖచ్చితంగా నీకైతే ఏం ప్రాబ్లమ్ ఉండదనమాట. సో కొన్ని రూట్‌లలో ఏందంటే, ఇప్పుడు నువ్వున్నావు. సరే 2 డేస్ అని చెప్పినావు. 2 డేస్ అని చెప్పి ఏం చేసినావు, 3 డేసో, 4 డేసో పోయినావనుకో. సో అప్పుడేం చేస్తారు, వీళ్ళకి కూడా ఏందంటే, ఎవరికైనా చెప్తున్నా నేను, నాకైనా సరే, ఎవరికైనా సరే, మన రూట్ మనం తొందరగా కొట్టుకొని పోయి ఇంటికాడ తిని పండుకోవాలి. లేకపోతే సంథింగ్ ఏదన్నా ఉంటది. లేదంటే వేరే ప్లానింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు నువ్వు 2 డేస్ పోయినావు. 2 డేస్‌లలో ఆ 2 డేస్‌లో వీళ్ళు ఏం పని పెట్టుకోరు. తొందరగా కొట్టేసుకొని మళ్ళా నీ రూట్ కొట్టేసుకొని ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ రూట్ కొట్టడానికి వాళ్ళ రూట్‌లో ఒక 100 షిప్‌మెంట్‌లు వస్తే, ఆ 100 షిప్‌మెంట్‌లు ఒక 4 అవర్స్‌లో కొడితే, నీ రూట్‌లో వచ్చిన 20 షిప్‌మెంట్‌లకే 2 అవర్స్ టైం పడతదనమాట. సో అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఏందంటే, నువ్వు 2 డేస్ అని చెప్పిపోయి ఒక 4 డేస్, 3 డేస్ అట్లా పోయినావనుకో, వాళ్ళేం చేస్తారు అబ్బోలతోటి, మేము కొట్టాం బ్రో, వాడు 2 డేస్ అని చెప్పిండు, ఇంకా రాలేదు వాడు, మేము కొట్టాము, మాతోటి అయితలేదు, మేమే కొట్టుకోనికి అయితలేదు, ఇంకా మళ్ళీ వానిడే కొడతామని చెప్పేసి అప్పుడు అబ్బోలతోటి అంటారనమాట. సో అబ్బోలు ఏం చేస్తారు, రూట్ క్లియర్ కాలేదు కాబట్టి నీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి, ఏమైంది నువ్వు 2 డేస్ అని చెప్పిపోయినావు, ఇంకొత్తలేవు అని చెప్పేసి అబ్బోలు దమ్ ఇస్తారనమాట. సో ఏందంటే, ఏమన్నా ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2 డేస్ అనుకున్నావు కదా! 2 డేస్ అనుకున్న కాడ 3 డేస్ అని చెప్పు, ప్రాబ్లమ్ ఏం లేదు. 3 డేస్ అని చెప్పు. 2 డేస్‌లో నీ పని కంప్లీట్ చేసుకో. లేకపోతే ఏదైనా పండుగకో, పబ్బానికో పోతే ఆ 3 డేస్ అని చెప్పు. 2 డేస్‌లో కంప్లీట్ అయ్యి, నువ్వు మళ్ళీ థర్డ్ డే డ్యూటీలో ఉన్నప్పుడు, అరే నువ్వు 3 రోజులు అని చెప్పినావు కదరా, నువ్వు 2 రోజులకే వచ్చావు అని చెప్పేసి అని ఎవ్వడు అడగడు. కానీ నువ్వు 2 డేస్ అని చెప్పి 3 డేస్ పోతావు చూసినావా, నీకు ఫోన్ల మీద ఫోన్లు గుత్తా ఉంటారనమాట. సో ఎందుకు వీళ్ళతో దమ్ సప్పుడేక మనం ఏదో 3 డేసో, 4 డేసో చెప్పాలి. మనం ఏదైతే అనుకున్నామో మన పోయిన పని అయితదా కాగానే మళ్ళీ వచ్చి డ్యూటీకి అయితే పోతే అయిపోతుందనమాట. సో ఇక్కడ ఏందంటే, వీక్ ఆఫ్ లీవ్స్ ఎట్లా తీసుకోవాలంటే, ఖచ్చితంగా నీ రూట్ క్లియర్ అయిందంటే
ఇక నిన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. ఖచ్చితంగా తీసుకోవచ్చు వీక్ ఆఫ్స్. ఎందుకంటే రేపటి రోజు వాడు రాకపోయినా గానీ నువ్వు క్లియర్ చేస్తావు కాబట్టి, మీ రూటోళ్ళు రాకపోయినా మీరు అంటే నువ్వు ఇప్పుడు మీ రూట్‌లో ఎవరు రాకపోయినా గానీ నువ్వు గూడా తర్వాత క్లియర్ చేస్తావు కాబట్టి నువ్వు వీక్ ఆఫ్స్ తీసుకోవచ్చు, లీవ్స్ తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ బ్రదర్. కాకపోతే ఏందంటే నువ్వు పర్ఫెక్ట్‌గా ఇన్ఫార్మ్ అయితే చేయాలి. ఒక 2 డేసో, 3 డేస్ ముందు అయితే ఇన్ఫార్మ్ చేయాలి. సడన్‌గా నాకు రేపు ఫంక్షన్ ఉంది, పెళ్లి ఉందనంటే సడన్‌గా మీ రూట్‌లోనే ఇంకోనికన్నా పని పబ్బం పడ్డాదనుకో, వాడేం చేస్తాడు, నేను కూడా రానంటాడు. అప్పుడు ఇద్దరు రానప్పుడు ఇంకిద్దరు కొట్టాలంటే కొట్టలేరు కదా! సో, అట్లా కాకుండా ఏందంటే మీ అండర్‌స్టాండింగ్, మీ రూట్‌మేట్స్ తోటి మీకు అండర్‌స్టాండింగ్ ఉండి ఈరోజు నువ్వు క్లియర్ చెయ్యి, ఈరోజు నువ్వు క్లియర్ చెయ్యి అని చెప్పేసి క్లియర్ చేసుకుంటే ప్రాబ్లమ్ అయితే ఏముండదు. సో, మీకు ఇంకో డౌట్ రావచ్చు. అయ్యో! ఒకటే రోజు ఇద్దరికి పని పడొచ్చా అనంటే, సో, ఇద్దరికి ఒకరికి ఎమర్జెన్సీ వర్క్ రావచ్చు, లేదంటే ఒకరికి పనో, పబ్బమో ఏదో సంథింగ్ వల్ల ఇద్దరు ఒక రోజు రాలేదనుకో, సో, మిగతా ఇంకిద్దరు ఉంటారా? సో, ఇంకా ఉన్న లోడ్‌ను వాళ్ళు ఎంత సాధ్యమైతే అంత క్లియర్ చేత్తరు. ఇంకోటి ఏదన్నా ఇంకా ఎక్స్‌ట్రా పర్సన్ ఎవరినైనా వేరే రూట్ నుండి ఇచ్చి అదైతే క్లియర్ చేపిత్తరు. సో, నీకు ఎమర్జెన్సీ ఉన్నా గానీ వీక్ ఆఫ్స్, లీవ్స్ తీసుకోకనైతే చెప్పరు. లీవ్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో, తీసుకునే ముందు ఒకసారి ఫస్ట్ నీ రూటోళ్ళతోటి చెప్పి తర్వాత అబ్బోళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు క్లియర్ చేస్తారు నా రూట్ అని చెప్పినావనుకో, నీకు ఇంకా మంచిగా ఏ ప్రాబ్లమ్ ఉండకుండా నువ్వు ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇక నువ్వు పోయిన పని అయిపోయేదాకా అటే పోవచ్చనమాట. ఓకే. ఇది లీవ్స్, వీక్ ఆఫ్స్ అనమాట. ఓకే. సో, గైస్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బైక్ ఆర్ పెట్రోల్. సో, ఏందంటే చాలా మందయితే అడుగుతూ ఉంటారు. సో, ఏందంటే అన్న బైక్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా? లేదంటే పెట్రోల్ ఇస్తారా? అని చెప్పేసి ఇలా అయితే మనకు కామెంట్స్ అయితే రావడం జరిగింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ అండ్ పెట్రోల్ అయితే వాళ్ళేం ప్రొవైడ్ చేయరు బ్రో. మనదే ఉండాలి. బైక్ మనదే ఉండాలి. సో, బైక్ మనదే ఉండాలి. సో, మొన్నటిదాకా ఏందంటే ఒక్కొక్కసారి కొన్ని సేల్స్ టైమ్‌లల్ల వాళ్ళైతే ఈవీ బైక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, ఎలక్ట్రిక్ బైక్స్. సో, అవి అంత మనకైతే ఏం అనిపియదు బ్రో. ఎందుకంటే ఏదో ఒక నేనైతే ఎక్కువ యూలే అనమాట. సో, ప్రొవైడ్ చేసిర్రు గానీ ఒకళ్ళిద్దరికి ప్రొవైడ్ చేసిర్రు. సో, నన్నడిగితే బైక్స్ అయితే వాళ్ళేం ప్రొవైడ్ చేయరు. సో, బైక్ అయితే మనకే ఉండాలి. అండ్ పెట్రోల్ విషయానికొస్తే మనం ఏదైతే మనం ఇంటి నుండి ఆఫీస్‌కి ఎంత డిస్టెన్సో ఒకసారి మీరు చూసుకోండి. ఆఫీస్ నుండి మన రూట్ డిస్టెన్స్ ఎంత లేదన్నా మాక్సిమం మీకు చాలా దూరం. ఇప్పుడు మా ఆఫీస్ నుండి లాంగ్ డిస్టెన్స్ అంటే ఏదంటే ఫిర్జాదిగూడలో ఆఫీస్ ఉంటది. అక్కడ నుండి లాంగ్ డిస్టెన్స్ అంటే ఐడియా ఉప్పల్ అనమాట. సో, ఐడియా ఉప్పల్ వేసుకున్నా గానీ ఒక 7 కిలోమీటర్స్ వత్తది. సో, ఈ 7 కిలోమీటర్స్ అండ్ 7 కిలోమీటర్స్ మళ్ళీ అక్కడ నువ్వు రూట్ తిరుగుతావు. అక్కడ ఆ రూటు ఎంత లేదన్నా సరే అదొక 7-8 ఒక 10 కిలోమీటర్స్ తిరిగినావు అనుకో అక్కడ. నువ్వు ఏదైతే డెలివరీ చేస్తున్నావో ఆ టైంలో నువ్వు ఒక 10 కిలోమీటర్స్ తిరిగావు అనుకో. అవొక 10 కిలోమీటర్స్, అవొక 7 కిలోమీటర్స్ అండ్ మళ్ళీ రిటర్న్ నువ్వు హబ్‌కొత్తావు కదా! అవొక 7 కిలోమీటర్స్ అనుకో. సో, 7, 7 14, 14 + 10 వచ్చేసి 24 అనమాట. సో, ఈ 24 మళ్ళా నువ్వు నీ ఆఫీస్‌కి అండ్ మీ ఇంటికి. సో, ఈ డిస్టెన్స్ వచ్చేసి నువ్వు ఉండే ఏరియాని బట్టి డిసైడ్స్ అనమాట. సో, ఏందంటే మొత్తం నువ్వు ఆఫీస్ నుండి లోడ్ తీసుకొని పోయి మళ్ళీ ఆఫీస్‌లో లోడ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు, లోడ్ అంటే ఏంది పెండింగ్ షిప్‌మెంట్లు ఇవ్వడానికి వచ్చినప్పుడు మొత్తం టోటల్ డిస్టెన్స్ వచ్చేసి ఒక 30-35 అయితదనమాట. సో, 30-35 కిలోమీటర్స్ వస్తే ఆ పెట్రోల్ ఎంత పోతదని చెప్పేసి మీరే అవరేజ్‌గా అంటే ఇప్పుడు పెట్రోల్ ఎంత పోతదంటే మీరే అయితే కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బండి ఇచ్చే మైలేజ్‌ని బట్టి ఉంటదనమాట. సో, ఇది పెట్రోల్ గురించి అండ్ బైక్ గురించి. సో, మాక్సిమం బైక్ మనదే ఉండాలి. పెట్రోల్ మనమే పోసుకోవాలి. సో, బైక్ పెట్రోల్ ఎంత లేదన్నా గాని మామూలుగా ఇప్పుడు మన హీరో, హోండాలు అవి ఉంటాయి కదా! సో, అవి వాడితే మామూలుగా ఎంత లేదన్నా ఒక 70, 80 లేదంటే ఇంకా మీరు ఏదో పెద్ద బండ్లు అవి ఇవి వేసుకొని నడిపినా గానీ ఇప్పుడు మీరు థంబ్‌నెయిల్‌లో చూసిర్రు కదా! అది మావోడు ఎన్ఎస్ ఏసుకొని నడుపుతాడు. సో, వానికెంత పోతది? వానికైనా 120 ఒక లీటర్ అంతే ఇగ. ఎందుకంటే 35-40 కిలోమీటర్స్ తిరుగుతాడు అనుకుందాం కాబట్టి. సో, పెట్రోల్ అయితే ఒక 100 అనుకోండి ఇక మాక్సిమం. సో, 100 పెట్రోల్ అయితే అయితదనమాట. ఓకేనా? సో, మంత్లీ వచ్చేసరికి ఒక 3000 25 టు సారీ 2500 టు ఒక 3000 అయితే పెట్రోల్‌కి అయితదని అనుకుందాం. ఓకే. ఇప్పుడు మీరు ఈ కార్ట్‌లో ఎట్లా టైమింగ్స్ ఎట్లా? అండ్ సాలరీ ఎట్లుంటది? వీక్ ఆఫ్ లీవ్స్ ఎట్లుంటది? అండ్ బైకు, పెట్రోలు ఎంత పోతది? అని జెప్పేసి ఇవన్నీ మీరైతే ఇప్పటి వరకు జూషిర్రు. సో, ఇప్పటి వరకు జూషినప్పటికి ఏమైతదంటే మీకంటూ ఖచ్చితంగా ఒక 75 వరకైతే మీకు ఖచ్చితంగా అవగాహన వచ్చుంటది. సో, జాయిన్ అవ్వాలా? వద్దా? అని జెప్పేసి. సో, ఇన్ కేస్ ఎవరైనా వద్దనుకుంటే ఈ వీడియో ఇక్కడితోటి స్కిప్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఏందంటే కొంతమందికి ఏందంటే జాబ్ లేకుండా ఖాళీగా ఉండి అండ్ ఇప్పుడు మనం చెప్పిన వాటికి వాళ్ళకు ఓకే పర్లేదు జాబ్ బెటరే అనుకున్నారనుకోండి. సో, వాళ్ళేందంటే జాయిన్ అవుదాం అనుకుంటారు. సో, ఈ జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడుంటుర్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దగ్గరలో ఏదైతే హబ్ ఉందో ఆ హబ్‌కెళ్ళండి ఫస్టు.
సో ఇప్పుడు ఎట్లా అంటే కొంతమందికి హబ్స్ ఎక్కడున్నాయో కూడా తెలవది. సో తెలియనప్పుడు ఏం చేయండి అంటే మీ దగ్గరలో అంటే మీ ఏరియాలో ఎవరైనా డెలివరీ బాయ్ తిరుగుతుంటే సో తనని అడగండి. బ్రదర్ ఈ ఆఫీస్ ఎక్కడుంది చెప్పండి. మేము కూడా జాయిన్ అయితాం. ఒకసారి మీ ఆఫీస్ వాళ్ళ నెంబర్ గాని, హెచ్ఆర్ నెంబర్ గాని ఇవ్వండి బ్రదర్. మేము ఆఫీస్‌కి వచ్చి మాట్లాడుకుంటాం అంటే వాళ్ళు ఖచ్చితంగా నెంబర్ అయితే ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత మీరు ఆఫీస్‌కెళ్ళి అయితే మాట్లాడుకోవచ్చు. సో మీకు ఇందులో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సో మీరు ఆఫీస్‌కెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డ్ ఒకటి, పాన్ కార్డ్ ఒకటి, డ్రైవింగ్ లైసెన్స్ నాట్ మ్యాండేటరీ. ఖచ్చితంగా అయితే డ్రైవింగ్ లైసెన్స్ అయితే అవసరం లేదు. అంటే ఖచ్చితంగా అవసరం లేదంటే ఖచ్చితంగా అని చెప్పేసి అడగరు. సో ఏందంటే ఉంటే బెటర్ లేకపోతే లేదు. ఉంటే బెటర్ ఎందుకంటే ఇన్ కేస్ మనం ఏదైనా రూట్‌కి వెళ్తున్నప్పుడు ఎవరైనా ట్రాఫిక్‌లో వాళ్ళో వీళ్ళో పట్టుకున్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని అడిగితే ఉందని చూపించడానికి. సో అంతేగాని ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే జాబ్ ఇస్తామని అయితే ఇందులో అయితే ఇప్పుడు ఏం లేదు. ఒకప్పుడు ఉండే ఇప్పుడు ఏం లేదు. సో ఇప్పుడు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఒకటి ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి. అండ్ అంతే ఇంక. ఒక సెల్ఫీ ఫోటో తీసుకుంటారు. అది ఐడీ తీసుకునేటప్పుడు మీ ఐడీ ఏదైతే ఐడీ ఉంటదో అది క్రియేట్ చేసేటప్పుడు. సో ఇవి డాక్యుమెంట్స్ అన్నమాట. అండ్ మీ పాస్‌బుక్ ఒకటి ఉండాలి. ఎందుకంటే మీ సాలరీ క్రెడిట్ అయితది కదా! సో ఈ పాస్‌బుక్ అన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్తున్నా చూడండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ వచ్చేసి బ్యాంక్ పాస్‌బుక్, ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నమాట. లాస్ట్ టాపిక్ వచ్చేస్తే ఇదే డెలివరీ జాబ్ ఎందుకు చేయాలి? సో బయట డెలివరీ జాబ్స్ మస్తు ఉన్నాయి. అండ్ లేదంటే కంపెనీలలో కూడా మేము వర్క్ చేసుకుంటాం. సో ఇదే జాబ్ చేయడానికి చేయాల్సిన అవసరం ఏముంది అని అనుకునేటోళ్ళకు ఈ లాస్ట్ టాపిక్ అనమాట. సో ఇప్పుడు నేను చెప్తున్నా మీరు ఫస్ట్ డెలివరీ జాబ్ కాకుండా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఏమవుతుంది మార్నింగ్ 9కో ఏ టైంకో వెళ్తారు. 9కి వెళ్ళినప్పుడు మీకు 8 అవర్స్ డ్యూటీ అండ్ ప్లస్ ఒక 1 అవర్ లంచ్ టైం అని చెప్పేసి వాడు ఏంతో 9 అవర్స్ డ్యూటీ పెడతాడు. సో మీరు ఈ 9 అవర్స్ డే మొత్తం 9 అవర్స్ డ్యూటీ అయితే మీకు మంత్లీ వచ్చేసి శాలరీ వచ్చేసి ఎంత వస్తుంది ఒక 13-15K అయితే వస్తుంది స్టార్టింగ్లో. అంతకంటే ఎక్కువ అయితే ఇవ్వడు మీకు. సో ఏంటంటే ఇది 13-15K అయితే ఎర్న్ చేస్తారనమాట. సో అండ్ ఇంకోటి ఇది కాకుండా మీరు వేరే డెలివరీ జాబ్ చేస్తున్నారు అనుకోండి. సో వేరే డెలివరీ జాబ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా చెప్తున్నా ఈ ఫుడ్ డెలివరీస్ అవి ఓలా ఇవి ఫుడ్ డెలివరీస్ అండ్ ఈ బైక్ ట్యాక్సీలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా నేను కూడా చేసిన మస్తు చేసిన. సో చేసినప్పుడు ఏమవుతుందంటే వాడు మొత్తం సిటీ మొత్తం తిప్పుతూ ఉంటాడు. మనం ఇక ఈ రైడ్స్ ఆల్రా ఇంటికి వెళ్ళిపోదాం నెక్స్ట్ రైడ్కి అనుకున్నప్పుడు వాడు మిమ్మల్ని ఎక్కడ ఇచ్చి పెడతాడో కూడా తెలియదు. సో నేను ఉండేది చెంగిచెర్లలో. నేను ఇంతకుముందు బైక్ ట్యాక్సీ చేసినప్పుడు నన్ను వాడు వరుసగా నేను మంచిగా అబ్జర్వ్ చేసిన కరెక్ట్ 3 రోజులు మణికొండ మర్రిచెట్టు కాడ ఇచ్చిపెట్టిన అనమాట. అక్కడ నుండి నేను ఇక్కడికి వద్దు డ్యూటీ సరిపోయింది ఇక ఇంటికి వెళ్దామని అనుకునే టైంకి అక్కడ నుండి అటు నూకుతాను అనమాట. బెటర్ ఏంటంటే మీరు అంటారు మాకు అంత లేదు మేము గోవం పెట్టుకుంటాం లేదంటే మేము వద్దనుకున్నప్పుడు మేము ఇంటి సైడ్ పడ్డప్పుడు ఇటే ఉండిపోవడం అంటే అది మీ ఇష్టం. కానీ మనకంటే ఒక టార్గెట్ ఉంటుంది కదా పోయినందుకు ఇంత అమౌంట్ కొట్టుకోవాలి అమౌంట్ కొట్టుకున్నాకనే ఇంటికి వస్తా అని చెప్పేసి ఉంటుంది కదా. సో అమౌంట్ కోసం మనం ఏం చేస్తాం ఖచ్చితంగా కొట్టాలి కాబట్టి ఆ కొట్టే టైంలో ఇది కొడితే మనకు టార్గెట్ అయిపోతుంది అమౌంట్ అయిపోతుంది ఇంటికి పోదామని చెప్పేసి అనుకునే టైంలో వాడేం ఎత్తాడు తీసుకొని అటు నూకుతాడు మర్రిచెట్టు కాడ నూకినాను 3 రోజులు అయితే అక్కడ నుండి నా చెంగిచర్ల ఇటు ఎంత వచ్చింది మణికొండ మర్రిచెట్టు నుండి నాకు ఎంత లేదన్నా 40 కిలోమీటర్స్ వచ్చింది. సో ఈ 40 కిలోమీటర్స్ ఉత్తగా రావాల్సిందే కదా. సో ఏంటంటే గోవం పెట్టుకొని వెయిట్ చేస్తాం. మీరు చెప్తారు ఇక చేసేటోళ్ళు చెప్తారు ఎవరు చేసేది వాళ్ళకు నచ్చుతుంది అనమాట. ఎవరు చేసేది వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి పడుతుంది అని చెప్పేసి మీ నమ్మకం మీకుంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే నేను కూడా ట్రై చేసిన నేను కూడా ముత్తగా రావాలని నాకేం సరదా ఉండదు 40 కిలోమీటర్లు నేను కూడా గోవం పెట్టుకొని ఊకుంటే నాకేం పర్లేదు. సో నేనైతే ఉత్తరం వచ్చినాం. సో అండ్ ఇక్కడ ఇదేంటంటే ఈ గోవంలో లాంగ్ డిస్టెన్స్ ఇది ప్రాబ్లం కాదు. వాడు ఏంటంటే సిటీ మొత్తం తిప్పుతూ ఉంటాడు. సిటీ మొత్తం తిప్పినప్పుడు ఏమవుతుందంటే ట్రాఫిక్లో ఒక మనిషి లావు ఉన్నోడే ఎక్కొచ్చు ఒక మనిషి బక్క ఉన్నోడే ఎక్కొచ్చు. సో ఏంటంటే మనము 24 అవర్స్ 12 అవర్స్ నువ్వు ఎన్ని గంటలు అయితే అన్ని గంటలు ట్రాఫిక్లో అంటే సెట్ కాదనమాట. ఓకే మస్తు ఇబ్బంది అవుతుంది. సో అది నేను చేసి చూసే వచ్చిన అది కూడా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ డెలివరీ అంటారా. ఫుడ్ డెలివరీ నేను 2019-20లోనే నేను అటు మాదాపూర్ సైడ్ చేసిన ఫుడ్ డెలివరీ కూడా. వాడు కూడా ఏం లేదు పొద్దున స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు అంటే సాయంత్రం అంటే మనం నైట్ అప్పుడు నేను చేసినప్పుడు 2019-20లో మస్తు ఉండే జొమాటో అయితే. సో ఘోరంగా ఎర్నింగ్స్ ఉండే అప్పుడు ఎంత లేదన్నా నేను 12 గంటలకు పోతే 6 o'clock వరకే 1300-1400 అవుతుండే. ఇంకా మస్తు అయినా కానీ నేను చాలా అనుకోతుండే. కానీ తర్వాత కథ మొత్తం చేంజ్ అయింది. ఇప్పుడు ఎంత ఉందంటే వర్స్ట్ ఉందన్నమాట ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా. సో ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎంత లేదన్నా నువ్వు పోయి లాగిన్ అయినావు అనుకో నువ్వు లాగౌట్ అయ్యేసరికి వాళ్ళు ఒక టార్గెట్లు ఇస్తారు. ఆ గిరిగెట్లు అవన్నీ వేసే వరకు నువ్వు ఆగమాగం ఫుడ్ డెలివరీ ఇవన్నీ వేసే వరకు ఏమవుతుందంటే ఖచ్చితంగా నీకు ఒక 150-200 కిలోమీటర్స్ అయితే పక్క తిరుగుతావు. 150 కిలోమీటర్స్ తిరిగినావు అనుకో ఈ ట్రాఫిక్లో నీ బండి ఎంత మంచి బండి అయినా ఒక 50 మైలేజ్ ఇచ్చింది అనుకో 3 లీటర్ పెట్రోల్ అంటే ఇప్పుడున్న రేటు 333 రూపాయలు. నువ్వు 1000 రూపాయలు 1200 కొట్టినప్పుడు 330 రూపాయలు పెట్రోల్ పోతుంది. 330 రూపాయలు పెట్రోల్ పోయినప్పుడు నీకు ఎంత మిగులుతుంది మళ్ళీ 700, 600, 800 మిగులుతుంది.
అదే ఇది చేసినావు అనుకో, నువ్వు డైలీ నేను చెప్పిన కదా యావరేజ్గా 765 చెప్పిన. సో 765 చేసినావు అనుకో, అందులో నీకు 65 పెట్రోల్ పోతే మళ్ళీ 700 మిగులుతుంది, నీకు రిస్క్ తక్కువ ఉంటుంది కదా. లేదంటే నువ్వు 800 900 చేసినావు అనుకో, 100 పెట్రోల్ వేసుకున్న 800 మిగులుతుంది ఇది. సో అట్లా చెప్తున్నా నేను, అంతేగాని ఇదే ఖచ్చితంగా ఏమని చెప్తలేను. మీకు ఇష్టం ఉంటే ఓ పని చేయండి. మీరు ఏంటంటే ఇదంతా చూసిన తర్వాత కూడా మీకు ఒక క్లారిటీ రావాలంటే ఇంకా అది చేసిన వాళ్ళు ఒక 1 మంత్ వచ్చి ఇది చేసి చూడండి. ఇలా క్రెడిట్ అయిన శాలరీ మీకు దానికంటే బెటర్ అనిపిస్తే ఇందులో ఉండండి. లేదంటే మళ్ళీ వెళ్ళి మీకు ఆ నచ్చిన డ్యూటీ చేసుకోండి. బలవంతం అయితే ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అది డే పేమెంట్ ఉంటుంది, వీక్లీ పేమెంట్ ఉంటుంది. అది అరకత్ బరకత్ ఉండదు. ఇందులో శాలరీ ఉంటుంది, ఎంజీ ఉంటుంది అండ్ వీక్లీ పేమెంట్ కూడా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనకు రిస్క్ తక్కువ అని నేను చెప్తున్నా. సో ఒకసారి చూడండి, మీకు ఏది నస్తే అది చేయండి. ఇదే ఎందుకు చేయాలంటే ఇది. సో ఇప్పుడు ఈ కంపెనీలో ముచ్చట ఎందుకు ఎంపీ కంపెనీ పొద్దున పోతే ఖచ్చితంగా 9 గంటలు 8 గంటలు ఉండాలి. వాడు ఏ పని చెప్తే అలాగే ఆ కంపెనీలో ఉండాలి. ఇదైతే ఏంటంటే బయట మనకు అసలు డ్యూటీ ఎత్తున్నట్టే ఉండదు. రప్ప బయట మనం వేసి తొందరగా చేసుకోవచ్చు. సో 9 అవర్స్ ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు సరే మీరు కంపెనీలోకి పోయిన తర్వాత మీకు ఇంటికాడ నుండి ఫోన్ వచ్చి మీ అక్కనో చెల్లెనో లేకపోతే మీ అమ్మనో నాన్ననో ఏడో బస్ స్టాప్ కన్నా తీసుకురావాలి. లేదంటే ఏదైనా పని ఉంది పోయేసి వచ్చి మళ్ళీ నేను సాయంత్రం వచ్చి డ్యూటీ ఎత్తా అంటే కంపెనీలో ఒప్పుకోడు. అదే ఇది నీకు ఓఫ్ చేసుకొని నువ్వు బయటికి పోయి 10 డెలివరీలో 15 డెలివరీలో చేసిన తర్వాత మీ అక్క దగ్గర వచ్చి దిగినా కానీ పికప్కి అయినా లేదా డ్రాపింగ్కి అయినా మీ అమ్మ వాళ్ళను ఏదైనా బయటికి తీసుకెళ్ళాలన్నా అట్లా తీసుకెళ్ళి నువ్వు వచ్చి మళ్ళీ సాయంత్రం వరకు రూట్ కంప్లీట్ చేసుకొని నిమ్మలంగా నైట్ 9 8 వరకు నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఆ పెండింగ్ షిప్మెంట్లు ఇచ్చినా కానీ ఎవరు ఏమనదు. కానీ కంపెనీలో అయితే అట్లుండదు కదా. నువ్వు పొద్దున కంపెనీలో పోయినావంటే మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చే టైం వరకు ఖచ్చితంగా అలానే ఉండాలన్నమాట. సో ఇది అన్నమాట. సో మీరు చూడండి, మీకు ఏది నస్తే అది చేసుకోండి. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చెప్పినా కదా ఏది స్టార్టింగ్లో ఒక సిస్టర్ వచ్చేసి 72 ఓఫ్డి చేసి 64 డెలివరీ చేసిందని. సో ఇది ఎందుకు చెప్పినా అంటే ఈ వీడియో చూసిన తర్వాత కొంతమందికి అర్థమై ఉంటుంది ఏంటంటే అసలు యాక్చువల్లీ నేను ఈ జాబ్ చేయగలనా లేదని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుంది కదా. సో ఈ వీడియోతో క్లారిటీ వచ్చి ఉంటుంది. అండ్ ఇంకొకటి తనని ఎగ్జాంపుల్గా తీసుకున్నా, ఎందుకంటే కొన్నిసార్లు మనం ఆ పని చేయగలమా లేదా అని చెప్పేసి మనంగా డిసైడ్ చేస్తాం. సో మన సిచ్యువేషన్స్ అండ్ మన పరిస్థితులు మాత్రమే డిసైడ్ చేస్తుంది అండ్ మన ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా. సో ఏంటంటే ఎవరైనా చేయొచ్చు అంటే అట్లని చెప్పేసి ఒక అమ్మాయి చేస్తుందా మీరు చేయలేరా అని చెప్పేసి కాదు నేను. సో ఎవరి బాధలు వాళ్ళే, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే. చెప్తున్నా కదా, కొన్ని సార్లు మనం చేసే వర్క్ను మనం కాదు మన సిచ్యువేషన్స్ మన ప్రాబ్లమ్సే నిర్ణయిస్తాయి అన్నమాట. ఓకేనా, ఇది ఈ వీడియో. సో ఈ వీడియో లెంత్ ఎక్కువగానే ఉంది, నేను కాదంటాను. కానీ ఈ వీడియో చూడడం వల్ల మీకైతే ఎంతో కొంత ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సీ యూ అగైన్ విత్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.